Hi, my dear students. Good morning, Nana. Okay, where we are in the previous class, we are in first paragraph, end of the first paragraph. Is it? Okay. Okay. Who is the reader in this lesson? Tandi. Who is Tandi? Tandi is a edible girl in South Africa and 8 years old. How many years old, Nana, she is? 8 years old. And who is her best friend? Her best friend is chicken. Chicken means nothing but a మనం తినే chicken కాదు. Chicken is nothing but a bird here in this paragraph, first paragraph. Okay. Okay. Tandi understand what she says. She means, who refers to she in this paragraph? Chicken means nothing but a bird. Okay. Tandi's friend chicken. Okay. Chicken is the best friend of Tandi. Okay, Tandi is the speaker of this paragraph. Okay. When she says chicken is my best friend, then everyone you may laugh at that. Chicken అని చెప్పగానే డెఫినెట్గా అందరు కూడా నవ్వుతారు. బట్ I tell my stories, my friend's stories. She can talk all she wants. Okay, when I told my friend's stories to my best friend chicken, then she can talk she wants. తనకి ఏమైనా డౌట్స్ ఉన్నా, తనకి ఏమైనా కావాలనుకున్నా తను నన్ను అడిగేది, నాతో మాట్లాడేది. బట్ Tandi understand the language of chicken? No, because she is a bird. Chicken is a bird. Bird speaks human being language. They are using? No, they can't speak. Okay, they are using different language. Birds, animals have different language. Human beings are having different language. Different languages we are having. So in this lesson, chicken also having another language. So she can't understand. Tandi can't understand the language of chicken. But no one can understand her except another chicken. ఓకే, చికెన్ ఆల్సో బర్డ్. ఇంకొక చికెన్ అనేది కూడా బర్డ్ అవుతుంది. సో బర్డ్స్ యొక్క లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటాయి, మనం కాదు, ఆఫ్ కోర్స్. ఓకే, సి సెకండ్ పారాగ్రాఫ్. సినన్నా, సి ద పిక్చర్. షీ ఈజ్ Tandi. ఓకే, అవర్ స్పీకర్. సి సెకండ్ పారాగ్రాఫ్. My children listen to my stories. She has other uses too. If you play with her and take her mind off what's going on, you can very quickly snatch a feather or two when she is distracted. She doesn't notice, and the feather will come in handy later, of course. See, my chicken listens to my stories. Okay, when Tandi is saying stories of her friends, okay, తన యొక్క ఫ్రెండ్స్ యొక్క స్టోరీస్ చెప్తున్నప్పుడు చికెన్ చికెన్ ఏం చేస్తుందన్నా, లిజన్స్, వింటూ ఉంటుంది. షీ హ్యాస్ అదర్ యూజెస్ టు. ఇఫ్ యూ ప్లే విత్ హర్ అండ్ టేక్ హర్ మైండ్ ఆఫ్ వాట్స్ గోయింగ్ ఆన్. ఓకే, అలా స్టోరీస్ చెప్తూ ఇంకా ఏం చేస్తుంది, తాండి ఏం చేసేస్తుందంటే తన జస్ట్ లైక్ హిప్నటిజం లాగా. అంటే మనం ఏదైనా ఒక విషయం గురించి చాలా సీరియస్గా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని అంత ఇన్వాల్వ్మెంట్ చేసామనుకోండి, అంటే మీన్స్ వింటున్నటువంటి వాళ్ళని అంత సీరియస్గా వినేలా తీసుకెళ్ళిపోయామనుకోండి అన్న. సో చికెన్ ఏం చేస్తుంది, తను చెప్పేటటువంటి స్టోరీస్ని అంత ఇన్వాల్వ్మెంట్తో వింటూ ఉంటుంది. సో ఆ టైంలో చికెన్ మైండ్ ఆఫ్ వాట్స్ గోయింగ్ ఆన్, తన ఫ్రెండ్స్ యొక్క స్టోరీస్ చెప్తూ చికెన్ ఏం చేసేస్తుందన్నా, వాట్స్ గోయింగ్ ఆన్ మీన్స్ వాట్స్ గోయింగ్ ఆన్ సరౌండింగ్ ఆన్ హర్. తన యొక్క చుట్టుపక్కల ఏం జరుగుతుందో, తన పైన ఏం జరుగుతుందో, తన ముందు ఏం జరుగుతుందో, తన బ్యాక్, ఫ్రంట్, సైడ్స్, వాట్ ఎవర్ ఇట్. ఓకే, ఎనీథింగ్ వాట్ హ్యాపెన్, ఏదైనా జరగని, వాట్స్ గోయింగ్ ఆన్, ఏమన్నా జరగని తనకి తెలియదు అనమాట. అంటే అంత ఇన్వాల్వ్మెంట్తో తనకి తాండి చెప్పేటటువంటి ఫ్రెండ్స్ స్టోరీస్ని వింటూ ఉంటుంది. ఆ రేంజ్లో మన తాండి స్టోరీస్ తన బెస్ట్ ఫ్రెండ్ చికెన్కి చెప్పి, యూ కెన్ వెరీ క్విక్లీ స్నాచ్ ఎ ఫెదర్ ఆర్ టూ వెన్ షీ ఈజ్ డిస్ట్రాక్టెడ్. ఓకే, అలాంటి సిచ్యువేషన్లకి తీసుకెళ్ళిపోయి ఏం చేస్తుందన్నా మన తాండి చిన్న చిలిపి పనులు అనమాట. ఓకే, ఇలా ఏం చేస్తుందమ్మా, సిల్లీ థింగ్స్. ఓకే, అంత ఇన్వాల్వ్మెంట్ చేసేసి
తన మీద ఉన్నటువంటి ఫెదర్ నథింగ్ బట్ వింగ్స్ ఆఫ్ బర్డ్, చికెన్ బర్డ్ అంటే కోడి ఈకలు అంటాం కదా, లైక్ అనమాట. ఓకే, ఫెదర్ అలాంటి అంత ఇన్వాల్వ్ అయిపోయి స్టోరీస్లో తను స్టోరీస్ వింటూ ఉన్నప్పుడు తాండి ఏం చేస్తుందన్నా, తాండి తన పైన ఉన్నటువంటి 2 కానీ 3 కానీ కోడి ఈకలు అనే దాటిని పీకేస్తుంది, డిస్ట్రాక్టెడ్ తీసుకుంటుంది. ఓకేనా, అంటే మీన్స్ చికెన్ అంత ఇంట్రెస్ట్గా స్టోరీ వింటున్నప్పుడు తన సరౌండింగ్లో ఏం జరుగుతుందో కూడా తెలియకున్నంత ఇన్వాల్వ్మెంట్లో ఉన్నప్పుడు మన యొక్క తాండి స్పీకర్ ఏం చేస్తుంది, తను ఉన్నటువంటి కోడికల్ని ఫాస్ట్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాటిని డిస్ట్రాక్టెడ్ పీకేస్తుంది అనమాట. తన పై నుంచి ఒక 2-3 కోడికల్ని తీసేసుకుంటుంది. షీ డజంట్ నోటీస్ అండ్ ద ఫెదర్స్ విల్ కమ్ ఇన్ హ్యాండీ లాటర్ ఆఫ్ కోర్స్. సో చికెన్కి తెలీదు హూ ఈజ్ షీ ఇన్ హియర్ షీ రెఫర్స్ టు చికెన్. చికెన్ డజంట్ నోటీస్, అది నోటీస్ కూడా చేయలేనంత ఫాస్ట్గా, వెరీ క్విక్లీ, అండ్ ద ఫెదర్స్ విల్ కమ్ ఇన్ హ్యాండీ లాటర్, అంత ఫాస్ట్గా తను కూడా అబ్జర్వ్ చేయలేనంతగా, నోటీస్ చేయలేనంత ఫాస్ట్గా తన చేతులలోకి కోడికలు వచ్చేసేసి పడిపోతాయి. అంటే అంత ఫాస్ట్గా కోడికల్ని తన నుంచి తీసేస్తుంది. అఫ్ కోర్స్ ఐ హ్యావ్ 2 హోప్స్. ఓకే, హూ ఈజ్ ఐ హియర్? ఐ రెఫర్స్ టు తాండి స్పీకర్. ఓకే, I have 2 hopes. How many hopes Tandi have? Tandi has 2 hopes. Okay, what are the 2 hopes? Let's see. One is my name. What is the first hope of Tandi? First hope of Tandi is her name. Okay, తన నేమ్ అంటే తనకి ఒక నమ్మకం, ఒక బెస్ట్ హోప్, ఒక ఫస్ట్ హోప్. తన లైఫ్లో ఒక 2 హోప్స్ ఉన్నాయంటమ్మా. హోప్ మీన్స్ బిలీవ్, నమ్మకం. ఓకే, 2 హోప్స్ ఉన్నాయంట. అవేంటంటే, 1 ఈజ్ హర్ నేమ్, తన యొక్క నేమ్, దట్ ఈజ్ తాండి, విచ్ మీన్స్ హోప్ ఇన్ మై లాంగ్వేజ్. ఓకే, 1 ఈజ్ వాట్ ఈజ్ మై ఫస్ట్ హోప్? మై నేమ్. ఓకే, నథింగ్ బట్ హోప్ మై లాంగ్వేజ్. తన యొక్క ఆఫ్రికన్స్ యొక్క లాంగ్వేజ్లో వాళ్ళ లాంగ్వేజ్ అనే దాంట్లో ఉన్నటువంటి తన నేమ్ అనేది తన యొక్క ఫస్ట్ హోప్. సెకండ్, వాట్ ఈజ్ all children are a hope for their families and many individual girls are named Hope. Not only her, all children, ప్రతి ఒక్కరు కూడా, పిల్లలందరూ కూడా కలిగి ఉంటారు హోప్. ఏంటన్నా, ఫర్ దేర్ ఫ్యామిలీస్ అండ్ మెనీ నేడిబుల్ గర్ల్స్ ఆర్ నేమ్డ్ హోప్. ఇఫ్ యూ లైక్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ హోప్ టు ఇన్ షార్ట్, ఆఫ్ కోర్స్, ఇన్ సీక్రెట్, ఆఫ్ కోర్స్. సో నేనే కాదు, చిన్నపిల్లలందరూ కూడా, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా, వాళ్ళ యొక్క ఫ్యామిలీ తరపున కానీ, మన ఎండిబుల్ గర్ల్స్ అందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఏమని నమ్ముతారు అంటే, మా యొక్క తాండి లాంగ్వేజ్, మా యొక్క ఆఫ్రికన్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి మా నేమ్స్ అన్నిటిపైన కూడా మాకందరికీ ఒక హోప్. ఫస్ట్ మీన్స్ మమ్మల్ని మేము, మా పేరుని మేము నమ్ముతాము. అఫ్ కోర్స్, ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ ఏ బాయ్, ఆఫ్ కోర్స్, especially if you are a boy, either boy or girl, if you are a boy or if you are a girl, of course, the other hope I have is that at the end of this book I can say goodbye friend, not goodbye stranger friend. Okay, if you are a boy or if you are a girl, whatever it, okay, gender whatever it, leave it. What is the first hope of me? The first hope is my name. Okay, ఫస్ట్ హోప్ వచ్చేసి మా ఎండిబుల్ గర్ల్స్ అందరూ నమ్మేటటువంటి మా లాంగ్వేజ్లో ఉన్నటువంటి మా యొక్క నేమ్ అనేది నాకు ఒక ఫస్ట్ hope. Second hope, what is the other hope? What is the other hope means, in the end of this book, mean ఈ లెసన్ కంప్లీట్ అయ్యేసరికి, ఎండ్ అయ్యేసరికి, I can say goodbye friend, not goodbye stranger friend. See, in first paragraph, start with the hello stranger friend. Already I said, stranger means new, you don't know. Do you know the friend? Do you know the person? Then he is a friend, not stranger friend. Okay, if you don't know the person, then he is a stranger friend. Okay, what is the second hope of Tandi? See, at the end of this book, I can say goodbye friend, not goodbye stranger friend. Starting of the lesson, ఫస్ట్ లెసన్ స్టార్టింగ్లో స్ట్రేంజర్ ఫ్రెండ్ అని స్టార్ట్ చేసింది. కానీ ఎండ్ ఆఫ్ దిస్ బుక్, ఈ లెసన్ ఎండ్ అయ్యే టైంకి నేను ఖచ్చితంగా గుడ్ బై ఫ్రెండ్ అంటాను, బట్ గుడ్ బై స్ట్రేంజ్ ఫ్రెండ్ అని మాత్రం అనను. అంటే మీనింగ్ ఏంటంటే, మా
లెసన్ స్టార్టింగ్లో నేను మీకు తెలియదు, నేనెవరో తెలియదు, నా గురించి తెలియదు, మా లాంగ్వేజ్ తెలియదు, మా యొక్క కల్చర్ తెలియదు, మా సైడ్ నా ఫ్రెండ్స్ తెలియదు, ఇవన్నీ తెలియదు కాబట్టి స్ట్రేంజర్ ఫ్రెండ్ అన్నాను. ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ దిస్ బుక్ స్టోరీ, ఎండ్ ఆఫ్ ది స్టోరీ, ఎండ్ ఆఫ్ ది లెసన్ నేను ఖచ్చితంగా నేను ఎవరో మీకు తెలిసిపోతుంది. యు నో అబౌట్ మై కల్చర్, మై లాంగ్వేజ్, మై ఫ్రెండ్ అండ్ ఎవ్రీథింగ్ యు నో. You should know. That's why I said at the end of this book I can say good boy friend. తెలిసిపోతుంది కాబట్టి లెసన్ కంప్లీట్ అయ్యేకి నేను స్ట్రేంజర్ ఫ్రెండ్ అని కాల్ చేయను, బాయ్ ఫ్రెండ్ అని మాత్రమే కాల్ చేస్తున్నా. అప్పుడు నేను మీకు కొత్త కాదు కాబట్టి స్ట్రేంజర్ ఫ్రెండ్ అనేది యూజ్ చేయను. సి వాట్ ఈజ్ ఎ నేమ్, ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ యువర్ నేమ్. దిస్ ఈజ్ జస్ట్ సిల్లీ థింగ్ నానా, యూ కెన్ డూ దిస్. Okay, no, not a problem, because everyone you are calling with the name only na. ఒక పర్సన్ మనం పిలవాలి అనుకుంటే పేరుతో పిలుస్తాం కదా. సో everyone having one name. So find more about your name. Does it have a special meaning? Okay, share it with your classmates. Okay, you can search in Google. Okay, not only in Google, some apps also is there. Okay, you can search anywhere. Okay, you can type your name, enter your name in that app. Okay, what is the meaning of your name? You can get more synonyms for your name. మీరు ఒక్కసారి సెర్చ్ చేశారంటే మీ పేరుకి మీనింగ్ వస్తుంది, దాంతోపాటుగా సినానిమ్స్ కూడా చాలా అవుతాయి, డిస్ప్లే అవుతాయి. ఓకే, కెన్ డూ దిస్. ఓకే, సి దిస్ ఈజ్ Tandi, her sister image. I don't know why, but edible people don't call anything beautiful. Actually, I don't know why edible people don't call anything beautiful. Edible people ఎందుకు ఏ దాన్నైనా సరే బ్యూటిఫుల్ అని పిలవరో నాకు తెలియదు. I don't know. Even that the best thing is described as good. ఈవెన్ అది ఏదైనా దాన్ని చాలా బ్యూటిఫుల్గా డిస్క్రైబ్ చేసినా, లేకపోతే చాలా అందంగా తయారు చేసినా, ఎంత అందమైందైనా సరే ఎండిబుల్ పీపుల్ డోంట్ కాల్ ఇట్ ఈస్ ఎనీథింగ్ బ్యూటిఫుల్ అని మాత్రం పిలవరు. వై? ఆల్ ఎండిబుల్ ఉమెన్ పెయింట్ దేర్ హౌసెస్ అండ్ ఐ వాంట్ యూ టు నో, స్ట్రేంజర్ ఫ్రెండ్, నో వన్స్ హౌస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మై మదర్స్. సో ఆల్ ఎండిబుల్ ఉమెన్ పెయింట్ దేర్ హౌసెస్. మా యొక్క ఎండిబుల్ పీపుల్ అందరూ, ఆల్ ఎండిబుల్ పీపుల్ పెయింట్ దేర్ హౌసెస్, వాళ్ళ యొక్క ఇంటికి పెయింట్ చేసుకుంటారు, పెయింట్ దేర్ హౌసెస్. అండ్ ఐ వాంట్ యు నో, స్ట్రేంజ్ ఫ్రెండ్, నో వన్స్ హౌస్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ మై మదర్స్. ఎంతమంది పెయింట్ వేసుకున్నా సరే మా మదర్ వేసినటువంటి పెయింట్ లాగా, మా మదర్ వేసినటువంటి పెయింటెడ్ హౌస్ లాగా ఎవరిది కూడా ఉండదు. షీ హ్యాస్ స్టార్టెడ్ టు టీచ్ మీ టు పెయింట్ వెరీ గుడ్ డిజైన్స్. సో ఇంకా తను మదర్, హర్ మదర్, హూజ్ మదర్? తాండీస్ మదర్. తాండీస్ మదర్ స్టార్టెడ్ టు టీచ్ హర్. వాట్ షీ స్టార్టెడ్ టు టీచ్ హర్? హౌ టు పెయింట్ అండ్ హౌ టు గుడ్ పెయింట్ అండ్ వెరీ గుడ్ డిజైన్స్. ఓకే, హూ స్టార్టెడ్ టు టీచ్? Tandi's mother started to teach whom? To Tandi. Okay, see next paragraph. See, when I am taller, I shall have a house as a good people will stop in front of my walls and smile and even laugh out loud. So when I am later means growing up. నేను పెరుగుతూ వస్తున్నప్పుడు మీన్స్ నేను పెరిగేటటువంటి టైంలో ఐ షాల్ హ్యావ్ ఎ హౌస్ సో గుడ్ పీపుల్ విల్ స్టాప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై వాల్స్ అండ్ స్మైల్ అండ్ ఈవెన్ లాఫ్ అట్ లౌడ్. వీధిలో పోతున్నటువంటి చాలామంది పిల్లలు, చాలామంది పెద్దవాళ్ళని ఎవరైనా వస్తూ పోయేటటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నిలబడి కాసేపు గట్టిగా అండ్ మనస్ఫూర్తిగా వెరీ హ్యాపీనెస్, చాలా సంతోషంగా హ్యాపీగా నవ్వుకునే వాళ్ళంట నాన్న. వై? ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై వాల్స్ అండ్ స్మైల్. వాళ్ళ యొక్క గోడల ముందు నిలబడుకు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ వాల్స్, వాళ్ళ యొక్క గోడ వాల్స్ ముందర నిలబడుకొని హ్యాపీగా, చాలా సంతోషంగా, మనస్ఫూర్తిగా నవ్వుకునేవాళ్ళు. యూ హ్యావ్ టు హ్యావ్ స్ట్రాంగ్ ఐస్ టు పెయింట్ వెల్ అండ్ యువర్ హ్యాండ్ మస్ట్ నాట్ షేక్ లైక్ ఏ లీఫ్ ఆన్ ఎ ట్రీ. ఫర్ యూ must fill a chicken's feathers with paint and draw a line as straight as a spear. Okay, see, you have to have
స్ట్రాంగ్ ఐస్ టు పెయింట్ వెల్. సో పెయింటింగ్ అనేది చాలా బాగా వేయడానికి మస్ట్ నీకు కావాల్సిన యూ హ్యావ్ టు హ్యావ్, డెఫినెట్గా యూ షుడ్ హ్యావ్. ఎలాంటి విచ్ టైప్ ఆఫ్ ఐస్? స్ట్రాంగ్ ఐస్ మీన్స్ వెరీ కాన్ఫిడెన్స్, ఓకే, మోర్ కాన్ఫిడెన్స్, మోర్ కాన్సన్ట్రేషన్, ఓకే. చాలా నీపైన నీకు చాలా నమ్మకం ఉండాలి, నీపైన నీకు చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఆ పెయింటింగ్ అనేటువంటి కాన్సన్ట్రేషన్ నీకు చాలా ఉండాలి. అలాంటివన్నీ కూడా ఉంటేనే యు పెయింట్ వెల్. నీ ఐస్లో అలాంటివి నీ ఐస్లో కనిపిస్తేనే పెయింటింగ్ చాలా బాగా వేయగలరు. అండ్ యువర్ హ్యాండ్ మస్ట్ నాట్ షేక్ లైక్ ఏ లీఫ్ ఆన్ ఏ ట్రీ. అండ్ హౌ టు యువర్ హ్యాండ్? ఓకే, యువర్ హ్యాండ్ మస్ట్ నాట్ షేక్, okay, while doing painting time, okay. How your hand should be like a leaf on a tree. చెట్టు మీద ఉన్నటువంటి ఒక లీఫ్ ఆక్ ఎలా అయితే స్టిఫ్గా స్టాండర్డ్గా ఉంటుందో, మీన్స్ గాలి వీచేటప్పుడు ఊగుతుంది కదా మేడం అని మాత్రం అనుకోకుండా, గాలి వీచినప్పుడు ఎలా అయితే ఆకులు కదులుతాయో అలా కాకుండా, గాలి వీనప్పుడు చెట్టుకు ఆకైతే ఎంత స్ట్రాంగ్గా ఎంత స్టాండర్డ్గా ఉంటుందో అలా మన యొక్క హ్యాండ్స్ మూవ్ అవ్వాలి. మీన్స్ గాలి ఎటు వీస్తే అటు మన హ్యాండ్స్ లీవ్స్, ట్రీ యొక్క లీవ్స్ అలా మూవ్ అవుతాయా లేదా? సో పెయింటింగ్లో కూడా ఏ పెయింటింగ్ వేస్తున్నప్పుడు ఏ రకంగా మూవ్ అవ్వాలో, ఎక్కడ ఎలా మూవ్ అవ్వాలో మన హ్యాండ్స్ కూడా అలాగే మూవ్ అవ్వాలి. For you must fill a chicken's feather with paint and draw a line as straight as a spear. మీన్స్ అంటే తను స్టార్టింగ్లో ఫస్ట్ పారాగ్రాఫ్ డిస్కస్ చేస్తాం. ఫెదర్, చికెన్ యొక్క లీవ్స్, వింగ్స్, కోడికలు అంటాం కదా, వాటిని ఏం చేసేది నాన్న? విత్ పెయింట్ ఏ డ్రా లైన్స్ యాజ్ స్ట్రైట్. వాటిని ఏం చేసేది మా పెయింటింగ్లో స్ట్రైట్ లైన్స్ గీయడానికి అవసరమైనప్పుడు యూస్ చేసుకునేది, వాటితో పెయింటింగ్ వేసేది అనమాట. See, can you think of some pictures that can be drawn with a feather? Can you think of some pictures? నువ్వు ఒకసారి థింక్ చేయి కొన్ని పిక్చర్స్ని దట్ కెన్ బి డ్రాన్ విత్ ఎ ఫెదర్. అవి కానీ ఆ పెయింటింగ్స్ కానీ కోడి ఈకలతో వేసిన దానిలాగా ఉన్నాయేమో. యూ కెన్ థింక్ వన్స్. హౌ ఆర్ కలర్స్ యూజ్డ్ టు డెకరేట్ ద హౌసెస్ ఇన్ విలేజెస్ డ్యూరింగ్ ఫెస్టివల్స్? అలాగే హౌ ఆర్ కలర్స్ యూజ్డ్ టు డెకరేట్ ద హౌసెస్? కలర్స్ ఇంటిని డెకరేట్ చేసుకుంటున్నప్పుడు విలేజ్ డ్యూరింగ్ ఫెస్టివల్స్ టైంలో ఇంటిని మనం డెకరేట్ చేస్తామా లేదా? ముగ్గు మీద కలర్స్ వేసి, ముగ్గులకి కలర్స్ వేసి కలర్ఫుల్గా చేస్తామా లేదా? సో అట్లా రెడీ చేసినప్పుడు, డెకరేట్ చేసినప్పుడు హౌ ఆర్ కలర్స్, ఆ టైంలో కలర్స్ ఎలా యూజ్ చేస్తారో ఒకసారి చూడవచ్చు. ఓకేనా? ఓకే, we will continue on by tomorrow's class. Okay nana, don't worry about the hard words. Okay, after completing of lesson, okay, we will pick out the hard words from the lesson, okay, and meaning of that particular hard word and the synonyms of that particular hard word, antonyms of that particular hard word we will learn. Okay, we will pick out the hard words and meanings and synonyms and antonyms of that particular hard words. Everything we should learn at the end of the lesson. Don't worry about that hard words. Okay, nana, bye.